హలో వ్యూవర్స్, ఈరోజు మనము తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన ఓవర్వ్యూ చూద్దాం. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి మనం చాలా ఎగ్జామ్స్లలో చాలా క్వశ్చన్స్ పడతాయి. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్, అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్స్లలో కీ రోల్ పోషిస్తుంది. సో ఈరోజు మనం దీని గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా ముందుగా సరిహద్దులు. తెలంగాణ రాష్ట్రం యొక్క సరిహద్దులు ఉత్తర మరియు పశ్చిమాన మహారాష్ట్ర, ఈశాన్యంలో ఛత్తీస్గఢ్, పశ్చిమాన కర్ణాటక, దక్షిణ మరియు తూర్పున ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. తూర్పు దక్కన్ పీఠభూమిలోని సారవంతమైన మైదానాల నుండి ఉత్తరాన ఉన్న పశ్చిమ కనుమల కొండలు మరియు అడవుల వరకు తెలంగాణ విస్తరించి ఉంది. అక్షాంశాల పరంగా అలాగే రేఖాంశాల పరంగా తెలంగాణ ఏ ప్లేస్లో ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. అక్షాంశం పరంగా 15 డిగ్రీల 50 నిమిషాల 10 సెకండ్ల నార్త్ నుండి 19 డిగ్రీల 55 నిమిషాల 4 సెకండ్ల నార్త్ వరకు. అలాగే రేఖాంశాల పరంగా 77 డిగ్రీల 14 నిమిషాల 8 సెకండ్ల ఈస్ట్ నుండి 81 డిగ్రీల 19 నిమిషాల 16 సెకండ్ల ఈస్ట్ మధ్య తెలంగాణ విస్తరించి ఉంది. తెలంగాణ జనాభా పరంగా దేశంలో 12వ స్థానంలో ఉంది. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం 350.0 లక్షల మంది నివాసితులను కలిగి ఉంది. అలాగే వైశాల్యంలో 11వ స్థానంలో ఉంది. ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వైశాల్యం కలిగి 11వ స్థానంలో ఉంది. మన దేశంలో 11th ప్లేస్లో ఉందన్నమాట తెలంగాణ అనేది. గోదావరి, కృష్ణా నదులను కలిగి ఉంది. వీటి పరివాహ ప్రాంతాలు. తెలంగాణలో గోదావరి పరివాహ ప్రాంతం 79% గాను, కృష్ణానది పరివాహక ప్రాంతం 69% గాను కలిగి ఉన్నాయి. రాష్ట్రంలో 620 మండలాలు మరియు 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. 620 మండలాలను కలిగి ఉంది. అలాగే 12,769 గ్రామ పంచాయతీలను కూడా కలిగి ఉంది. రాష్ట్ర అధికార భాష అనేది 2 కలిగి ఉంది. ఒకటి తెలుగు, అలాగే ఉర్దూ. దీంతో పాటు స్థూల ఆర్థిక ధోరణులు సెక్టార్ వైజ్గా చూద్దాం. సెక్టార్లు ఎన్ని? 3 కదా. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవా రంగం. 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం, ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు అనేది 15.8% వాటాను కలిగి ఉంటే, పారిశ్రామిక రంగం 18.5% వాటాను కలిగి ఉంది. అలాగే సేవా రంగం 65.7% వాటాను కలిగి ఉంది. ముఖ్యంగా ఎక్కువ వాటాను పంచుకుంటుందంటే సేవా రంగం, దాని తర్వాత పారిశ్రామిక రంగం, చివరిగా వచ్చేసి వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఉందంటే 2014-15లో 1,24,104 రూపాయలను కలిగి ఉంది. 2023-24 వచ్చేసి 3,47,299 రూపాయలను కలిగి ఉంది. తెలంగాణ మొత్తం అప్పు. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి అప్పును ఎప్పుడు మెన్షన్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా అప్పును కూడా మెన్షన్ చేశారు కాబట్టి వచ్చే ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. 2014-15లో 72,658 కోట్లు తెలంగాణ అప్పు ఉంటే, 2023-24 వచ్చేసరికి 6,71,757 కోట్లు కలిగి ఉంది. అంటే సుమారుగా ఎంత పెరిగిందంటే 824.5% అప్పు పెరిగింది. తలసరి అప్పు ఎంత ఉందంటే 2014-15లో 20,251 ఉంటే, 2014-15లో 20,251 రూపాయలు ఉంటే, 2023-24 వచ్చేసరికి 1,76,360 రూపాయలు కలిగి ఉంది. పబ్లిక్ ఫైనాన్స్. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వివిధ రంగాలకు గణనీయమైన నిధులను కేటాయించింది. ఏ రంగానికి ఎంత కేటాయించింది అనేది చూద్దాం. వ్యవసాయానికి 19,746 కోట్లు, విద్యకి 21,389 కోట్లు కేటాయించింది. అలాగే వైద్య మరియు ఆరోగ్యానికి 11,500 కోట్లు కేటాయించింది. నీటిపారుదల రంగానికి 28,024 కోట్లు కేటాయించింది. ట్రాన్స్కో మరియు డిస్కంలకు 16,825 కోట్లు కేటాయించింది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్లు.
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్లు కేటాయించింది. పురపాలక పరిపాలన కోసం 11,692 కోట్లు కేటాయించింది. ఎస్సీ సంక్షేమం కోసం 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం 13,313 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 8,000 కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం 2,262 కోట్లు. దీంట్లో అధికంగా దేనికి కేటాయించింది అనేది చూసుకుంటే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్లు కేటాయించింది. ఇట్లా గుర్తుపెట్టుకోండి బట్టి పెట్టకుండా. దాని తర్వాత అధికంగా దేనికి కేటాయించింది, తక్కువ దేనికి కేటాయించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం మరియు వివిధ పథకాలు మరియు కార్యక్రమాల ద్వారా రైతులకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేయబడింది. ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు GSVAకి వ్యవసాయ రంగం వాటా 4% పెరిగింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వ్యవసాయము ఎంత వృద్ధి నమోదు చేసిందంటే 4% వృద్ధి నమోదు చేసింది. వ్యవసాయ రంగం మరియు దాని అనుబంధ రంగాలు కలిపి 2022-23లో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2,03,247 కోట్లు. 2022-23 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2,03,247 కోట్లు. 2023-24 ప్రకారము 2,11,422 కోట్లను పెరిగింది. అంటే 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం 2,11,422 కోట్లకి పెరిగిందన్నట్టు. అదే 4% వృద్ధి పెరిగిందన్నట్లు. వ్యవసాయం 2021-22 వ్యవసాయ గణన ప్రకారము రాష్ట్రంలోని సగటు కమత పరిమాణం 2015-16లో 1 హెక్టార్లు నుండి 0.89 హెక్టార్లకు తగ్గింది. మనకు అంతకుముందు ఎంత ఉందంటే 2015-16, 2015-16లో మనకి తెలంగాణ యొక్క కమత పరిమాణం ఎంత ఉందంటే 1 హెక్టార్. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు అన్నట్టు. ఆ 2.49 సుమారుగా ఉంటుంది. సుమారుగా 2.5 హెక్టార్లను 5 ఎకరాలను 1 హెక్టార్ ఈక్వల్ టు 2.5 ఎకరాలు దాని అర్థం. ఆ కమత పరిమాణం ఏమైందంటే తగ్గింది. ఎంతకు వచ్చిందంటే 0.89 హెక్టార్లకు తగ్గింది. ఇది మన మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ యొక్క కమత పరిమాణం ఎంత అంటే 0.89 హెక్టార్లు. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. రైతు భరోసా కార్యక్రమం, వ్యవసాయ రుణమాఫీ కార్యక్రమం, సమగ్ర పంటల బీమా పథకం అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. హార్టికల్చర్. పంట ఉత్పత్తిని వైవిధ్యపరచడానికి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును తీవ్రంగా పోషిస్తుంది. వైవిధ్యం అంటే వివిధ రకాల పంటలు పండించాలన్నట్టు. పంట ఉత్పత్తి ఇప్పుడు అందరూ ఒకటే వరి వేస్తే వాళ్ళకి ధర రాదు కదా, గిట్టుబాటు ధర రాదు. సో రైతులు నష్టపోతారు. అలా కాకుండా వివిధ పంటలు ఒకే సమయానికి వచ్చే పంటలు కాకుండా ఒకే సమయంలో ఒకే రకమైన పంట వస్తే వాటికి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గి వాటికి సరైన ధర రాదు. అలా కాకుండా రకరకాల పంటలు వేస్తే వాటి డిమాండ్ కల్పించగలుగుతాం. అందువల్ల పంట ఉత్పత్తి వైవిధ్యాన్ని పెంచడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును తీవ్రంగా ప్రోత్సహిస్తుంది. NMEO-OP పథకం కింద 2024-25లో 1,00,000 ఎకరాలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని బడ్జెట్ 348.81 కోట్లు. 2024-25 నుండి 2028-29 వరకు ప్రణాళిక 3.50 లక్షల ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 1,279.53 కోట్లు. పశుసంవర్ధక మరియు మత్స్య సంపద. రాష్ట్రంలో ప్రస్తుతం గొర్రెలు 190.63 లక్షలు, కోళ్ళు 799.99 లక్షలు, గేదెలు 42.26 లక్షలు, మేకలు 49.35 లక్షలు, పశువులు 42.31 లక్షలు, పందులు 1.78 లక్షలు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి తలసరి గుడ్ల లభ్యత 392 కాగా మాంసం యొక్క తలసరి లభ్యత 23.97 కిలోగ్రాములు.